बीआरएस कारगुजार सदर और रियासती वजीर के तारक राव ने कहा कि दलित बंधु स्कीम के तहत राइस मिल के कयाम और कई लोगों को रोजगार फराहम करने को देखकर दिल खुशी से भर गया। रियासती वजीर केटीआर ने राजन्ना सिलसिला में बीआरएस पार्टी के इजलास में मेहमान खुशी की हैसियत से शिरकत की। इस मौके पर मुनक्किदा इजलास से खिताब करते हुए केटीआर ने कहा कि केसीआर हमेशा कहते हैं कि तहरीक के दौरान खाना खाए हैं, अटकल खाएं, चाहे कुछ भी किए होंगे, लेकिन मुकम्मल तौर पर अपने निशाने के मुताबिक कामयाबी हासिल करने तक कांग्रेस की मुखालिफत के बावजूद हमने अपनी जद्दोजहद को जारी रखते हुए अपने मकसद में कामयाबी हासिल की है। रियासती वजीर के तारक राव ने कहा कि अगर ये ठीक एक माह बाद 27 अप्रैल को पार्टी की सालगिरह है, जिसके मद्देनजर रखते हुए पार्टी की तोसी के लिए कारकुन कमर बस्ता हो जाएं। హుషారు పోరగాళ్ళే కొలే ముగ్గురు హాజరైనరు, ఒక్కడు కూడా క్వాలిఫై కాలే. ఇక ఇంకా ఇంకా చెప్తా, ఇంకా గమ్మతిను. మల్యాల హెడ్ క్వార్టర్ల ముగ్గురు అభ్యర్థులు అపేర్ అయిన, ముగ్గురు అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు హాజరైన, అందులో ఒకడు క్వాలిఫై అయింది. మొత్తం జగిత్యాల జిల్లాలనే ఒకడు క్వాలిఫై అయింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇప్పుడు దబ్బన నేను పేపర్ లీకేజ్ చేసేస్తున్నది అనుకో, యాడిస్తా నేను పేపర్ గిన్నె ఇస్తా కదా, ఇచ్చేది ఉంటే నేనట రాజన్న సిరిసిల్ల జిల్లా నేను పేపర్ లీక్ చేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం కలిపి ఎంతమంది అపేర్ అయినారంటే, సరే మన దగ్గర కూడా పెద్ద హుషారు లేరు పిల్లగాళ్ళు, అది కూడా చెప్పాలి మీకు. ఒక్కలకు కూడా మొత్తం జిల్లా మొత్తం నుంచి 4205 మంది అప్లై చేసిండ్రు, 3254 మంది పరీక్షకు హాజరైనరు. ఇలా 255 మంది పాపం 23 నుంచి 90 మార్కుల మధ్యన వచ్చిన వాళ్ళకు ఒక్కని కూడా 100 మార్కులు దాటరాలి. మరి నేను పేపర్ లీక్ చేస్తే నిజమే అయితే, నువ్వు చెప్పింది నిజమే అయితే, మా సిరిసిల్ల జిల్లాలో ఒకరికి రాకపోయే 100 మార్కులు, మల్యాలలో ఒకరికే, మొత్తం జగిత్యాల జిల్లా మొత్తంలోనే ఒకరికి వచ్చే. ఇక నేను లీక్ చేసింది ఎక్కడ, పోయింది ఎక్కడ చెప్పు నాకు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా మాట్లాడితే? ఎటు వడతడు మాట్లాడు, ఎటు వడతడు రుడు, నోటికి ఎంత వస్తే అంత జనాలను నమ్మించేటట్టే వీళ్ళే చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు, రాజీనామా చేయాలి. నేను ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని కూడా కోరుతా ఉన్నా. గుజరాత్ రాష్ట్రంలో, ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో పోయిన 8 ఏళ్లలో 2014 తర్వాత 13 పేపర్లు లీక్ అయినాయి. ఒకటి కాదు, రెండు కాదు, 13 పేపర్లు లీక్ అయినాయి. అక్కడ ఎవడన్నా మంత్రి రాజీనామా చేసిండా? ముఖ్యమంత్రి రాజీనామా చేసిండా? అధికారిని తీసేసిండ్రా? మరి మీరు ఎట్లా మాట్లాడతారు? ఇక్కడికి వచ్చి నాకు అర్థం కాదు. ఇక్కడనేమో మంత్రి రాజీనామా చేయాలి, ఒక్కొక్క పిల్లగానికి ₹1,00,000 ఇవ్వాలంటాడు బండి సంజయ్. మనది కాకపోతే కాశీ దాకా దేకొచ్చు అంటారు కదా. నువ్వు ఇచ్చినావు గుజరాత్లో 50,000, 10,000? ఇజ్జత్మానం ఏమైనా ఉందా నీకు? ఎక్కడన్నా ఇక్కడ ఇచ్చిన ప్రభుత్వం ఉన్నదా? నేను ఇంకొక మాట అడుగుతున్నా. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, కరీంనగర్ జిల్లాకు వచ్చిండ్రు, చొప్పదండి. ఇక్కడ పంట నష్టం జరిగితే మహబూబాబాదు, వరంగల్లు, ఖమ్మము, కరీంనగర్ అన్ని జిల్లాలు తిరిగి ఇక్కడికి వచ్చి, ఇక్కడ కూడా ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు ఇక్కడ పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి ఒక్కొక్క రైతుకు ₹10,000 ఎకరం, అంటే హెక్టార్కు ₹25,000 భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం ఇయనంత హెక్టార్కి ₹25,000 ప్రకటించిపోయింది. దానికి ఏమంటాడు ఎరికైనా బండి సంజయ్? ఇదే మూలకు సరిపోతుందా? నీకు అంత శాతనైతే, అంత మొగోను అయితే నువ్వు కూడా నేను వద్దన్నమా? నీ మోడీతో మాట్లాడు, ఆయన దగ్గరకు కూసో, 10,000 మా ముఖ్యమంత్రి ఇచ్చిండు సరిపోతలేదు, ఒక్కొక్క రైతుకు బీజేపీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 ఇస్తున్న ఎకరానికి అని చెప్పి మేము అద్దంటున్నామా? అడ్డం పడుతున్నామా? ఇచ్చేతందుకేమో తెలివి లేదు, ఇచ్చేటోన్నేమో మళ్ళా ఎకసెక్క మాటలు మాట్లాడాలి, చిల్లర మాటలు మాట్లాడాలి. దేశంలో ఎక్కడన్నా ఏ ప్రభుత్వం అన్న బీజేపీ ప్రభుత్వం హెక్టార్కు ₹25,000 ఇచ్చిన ప్రభుత్వం ఉందని చూపెడతావా? చాతన అవుతుందా నీకు? కేంద్రంగా జరుగుతుంది. వేములవాడ నియోజకవర్గ ప్రతినిధుల సభ వేములవాడ జరుగుతుంది, మానకొండూరు సభ మానకొండూరులో అవుతుంది, అదేవిధంగా చొప్పదండి సభ చొప్పదండిలో అవుతుంది. ఏ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతినిధుల సభ